ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. మిత్రులకి, శ్రేభిలాషులకి, అలాగే నన్ను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అత్యంత శక్తివంతమైన, అతి తేలికైన, అద్భుతమైన ఉపాయం మీకు తెలియజేస్తాను. రాత్రి పడుకునే ముందు ₹1 బిల్లని ఈ ప్రదేశంలో పెట్టి పడుకోండి. మీకు డబ్బు, పేరు ప్రతిష్టలు, ఐశ్వర్యం లభిస్తాయి. ఏదంటే ఆశ్చర్యంగా ఉంది కదా? మీరు వింటుంది నిజమే. చాలామంది తెలియదు ఏంటంటే, మనం ధనం సంపాదించాలనుకుంటాం, ధనాన్ని ఏ విధంగానైనా సంపాదించాలి అనుకుంటాం. కానీ ధనం మన మనసులో ప్రాకృతికమైన ప్రేరణతో వస్తుంది అన్న విషయాన్ని మనం గుర్తించలేం. ధనం కోసం కూడా మనం అనుకరిస్తాం. వేరే వాళ్ళు ఎవరైనా ఏదైనా చేస్తే దాన్నే మనం చేయాల్సి వస్తాం. కానీ వాస్తవం ఏంటంటే, మన మనసులో బలమైన సంకల్పం ఉన్నప్పుడు, ప్రకృతిని ప్రేరేపించినప్పుడు ప్రకృతి మనకి ధనాన్ని ఇస్తుంది. మనం అడగకుండా అమ్మ కూడా అన్నం పెట్టదు అని సామెత ఉంటుంది. మనం జీవితంలో ధనం మీద వ్యామోహం ఉంటేనే ధనాన్ని సంపాదించగలిగే మార్గాలు తెలుస్తాయి. ధనం దాంతర్గతే రాదు. కానీ మనం ప్రకృతిని ప్రేరేపించినప్పుడు ఆ ప్రాకృతికమైన శక్తి మనకి ధనాన్ని ఇస్తుంది. ఈరోజు మనం ఒక గ్లాసు నీళ్ళు, ₹1 బిళ్ళ, ఒక అద్భుతమైన, అతి తేలికైన ఉపాయం, చాలా శక్తివంతమైన ఉపాయం. మీరు ఈ ఉపాయాన్ని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మనం నీటి గురించి చెప్పుకుందాం. మనం జీవితంలో నీరు లేని మనం లేము. మన శరీరంలో 70% వాటర్ ఉంటుంది. మన శరీరంలో మనకి నీటిని నారాయణుడుగా పురాణాలు చెప్తున్నాయి. నారాయణుడు అంటే శ్రీమన్నారాయణుడు. మన జీవితంలో ఏది కావాలన్నా, ఏదైనా సరే మనకి రావాలన్నా ఖచ్చితంగా శ్రీమన్నారాయణ యొక్క కృపా కటాక్షం ఉండాలి. లక్ష్మీదేవి మనకు లభించాలన్నా, లక్ష్మీదేవి యొక్క కృపా కటాక్షం మనకు రావాలన్నా ఖచ్చితంగా శ్రీమన్నారాయణ యొక్క కృపా కటాక్షం మనకు ఉండాలి. మన శరీరంలో 70% వాటర్ ఉంటుంది. విశ్వంలో మనం భూమి మీద కూడా 3 వంతుల నీరు ఉంటుంది, 1 వంతు మాత్రమే భూమి ఉంటుంది. నీరు మన శరీరంలో కూడా అంతే ఉంటుంది. ఈ నీటికి అద్భుతమైన శక్తి ఉంటుంది. నీరు మాట్లాడగలదు, నీరు ధనాన్ని ఇవ్వగలదు, నీరు సమస్త విశ్వంలో ఉన్న శక్తిని మనకి ఇవ్వగలదు. మన ఋషులు తపస్సు చేసిన తర్వాత ఎవరైనా శపించాలన్నా, ఏదైనా మంత్రాన్ని దారపోయాలన్నా, దేనికైనా సరే మనం నీరునే చూస్తూ ఉంటాం. అంటే దీనిలో అంత అద్భుతమైన శక్తి ఉంది. దీనిలో రోగాలను తగ్గించే గుణం ఉంది, మనని బాగు చేసే గుణం ఉంది. మనం విచ్చలవిడిగా ఉంటే మన దారిలో పెట్టే విధానం కూడా నీటికి తెలుసు. నీరు మన భాషని అర్థం చేసుకుంటుంది అని శాస్త్రం చెప్తుంది. మీకు ఎందుకు చెప్తున్నానంటే, అసలు వాడేది మనకి ఏంటో తెలిస్తే, దాని మీద గౌరవము, ప్రేమ కలిగి ఉంటే ఖచ్చితంగా మనకి ప్రకృతి సహాయం చేస్తుంది. మనం దేన్ని ఉపయోగిస్తున్నా దాని మీద మనం ప్రేమని కలిగి ఉండాలి. అలా కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. ఈ ఉపాయం కూడా చాలా తేలికైంది. మనం రోజు రెగ్యులర్గా వాడే డబ్బు, ధనం, ఇది మనం డబ్బుగా చూస్తున్నాం. దీనికి ₹1 బిళ్ళ కావాలి, నీరు కావాలి. మనం ఈ ఉపాయానికి ఎటువంటి పూజ చేయవలసిన అవసరం లేదు, ఎటువంటి మంత్ర జపించాల్సిన అవసరం లేదు. ఈ ఉపాయం చేయడం వల్ల మిమ్మల్ని వెంటాడుతున్న దురదృష్టం తొలగిపోతాయి. అంటే మమ్మల్ని బాగా దురదృష్టం వెంటాడుతుంది అనేవారు ఎవరైనా సరే ప్రయత్నపూర్వకంగా ఇది చేసి చూడండి. అలాగే అదృష్టవంతులు కావాలి, నాకు అదృష్టం రావాలి అనుకునేవారు ఖచ్చితంగా ప్రయత్నించేయండి. ఎందుకంటే ఆ శక్తి దీంట్లో ఉంటుంది. అలాగే మీలో ఉన్న నెగటివ్ ఎనర్జీ తొలగిపోయి మీకు పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. మీరు నెగటివ్గా ఆలోచన మానేస్తారు. ప్రతిదానిలో కూడా మీకు పాజిటివ్ చూడటం మొదలు పెడతారు. అంటే ప్రతిదానిలో కూడా గొప్ప విషయాన్ని, అంటే మీకు అనుకూలంగా మలుచుకోవడానికి ప్రయత్నం చేస్తారు ఈ ఉపాయం చేసిన తర్వాత. అలాగే మీరు ఏ పని చేసినా దానిలో విజయాన్ని సాధించడానికి మార్గాలు తెలుస్తాయి. అలాగే మీరు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాకుండా మీకు డబ్బు వస్తుంది. అంటే ఇది చేస్తున్నదే డబ్బు రాబడి పెరగడానికి. అది నీటిని ఉపయోగించి మనం ఉపయోగం చేస్తున్నాం. డబ్బులు ఖర్చు అయ్యేదేం కాదు, అది గుర్తుంచుకోండి. అలాగే సమాజంలో గౌరవ మర్యాదలు, పేరు ప్రతిష్టలు, అలాగే ప్రతి ఒక్కరూ కూడా మీ మాటకి విలువ, గౌరవిస్తారు. మీరు ఇలా లేకుండా ఉన్నవారు ఎవరైనా సరే ఇది ప్రయత్నించేయండి. ఈ ఉపాయాన్ని
ఆడవారైనా మగవారైనా చేయవచ్చు. ఆడవారు ఈ ఉపాయాన్ని నెలసరి సమయంలో కూడా చేయవచ్చు. మతము, జాతి, కులం ఏమీ లేదు, అందరూ చేయవచ్చు. అలాగే ఎటువంటి నియమ నిబంధనలు లేవు కాబట్టి నమ్మకంతో చేయండి. ఎందుకంటే నియమ నిబంధనలు అనేవి ఏంటంటే కాస్త మనుషుల యొక్క మానసిక స్థితిని దాని మీద ఫోకస్ చేయడానికి నిబంధనలు. ఈ ఉపాయాలు అలాంటివి ఏమీ లేవు, మీరు ఫ్రీగా చేయవచ్చు అర్థం. అలాగే ఈ ఉపాయాన్ని మీరు రాత్రి పడుకునే ముందు చేయాలి. ఏ రోజులైనా చేయవచ్చు. మీరు ఈ ఉపాయాన్ని వరుసగా 11 రోజులు చేయాలి. ఈ ఉపాయానికి కావాల్సిందల్లా ప్రతిరోజు ₹1 కావాలి, అలాగే గ్లాస్ వాటర్ కావాలి. ఇందులో ఏ గ్లాస్ అయినా పర్వాలేదు, అంటే ప్లాస్టిక్ గ్లాస్ కావచ్చు, ఇత్తడి గ్లాస్ కావచ్చు, స్టీల్ కావచ్చు, అంటే గాజు కావచ్చు, ఏదైనా సరే, వెండి గ్లాస్, బంగారపు గ్లాస్, ఏదైనా సరే, ఏదైనా గ్లాస్ కావాలి. మీరు రాత్రి పడుకునే ముందు మీ పనులన్నీ పూర్తయిన తర్వాత, అంటే మీరు పూర్తిగా పనులన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత మాత్రమే పడుకోవడానికి, అంటే మీరు పడుకోవడానికి వెళ్తున్నాము మంచం మీదకి అనుకున్నప్పుడు మాత్రమే చేయాలి. ఇది చేసి మళ్ళీ వేరే పనులు చేయకూడదు. అలా చేస్తే ఈ ఉపాయం మీకు పనిచేయదు, అది గుర్తుంచుకోండి. మీరు ముందుగా ఏం చేస్తారంటే ఒక గ్లాస్ నిండా నీళ్ళు తీసుకోండి. తర్వాత ₹1 బిళ్ళ తీసుకోండి. తీసుకొని మీ తల చుట్టూ 7 సార్లు తిప్పుకోండి. ఇది మీరు అనుకోండి, ఇది మీరు మీ తల చుట్టూదా క్లాక్ వైజ్ 7 సార్లు తిప్పుకోండి ఈ ₹1 బిళ్ళని. మీరు తిప్పుకునే ముందు మీ ముఖం తూర్పు వైపు ఉండాలి. మీరు ఏదైతే మీరు తిప్పుకుంటూ ఉంటారో అప్పుడు మీ ముఖం వచ్చి తూర్పు వైపుకు ఉండాలి. ఇలా మీరు క్లాక్ వైజు 7 సార్లు తిప్పుకోండి. తర్వాత మీరు ఈ గ్లాస్ని మీరు పడుకునే మంచం దగ్గర తీసుకెళ్ళండి. మీరు మంచం మీద పడుకుంటే కనుక ఈ గ్లాస్ని మీకు మంచం కింద పెట్టుకునే గ్యాప్ ఉంటే కనుక మీ తలవైపు భాగంలో పెట్టుకోండి. అలాగే మీరు మంచం మీద కాదు కింద పడుకుంటున్నారు అనుకోండి, మీరు పక్కన మీ తల వైపు, అంటే మరీ అవకాశం లేకపోతే మీ కుడివైపు భాగంలో పెట్టుకోండి. మీరు పడుకునేటప్పుడు కుడివైపు భాగంలో పెట్టుకోండి. మీరు ఇందులో భార్యాభర్తలు ఇద్దరూ చేసుకోవచ్చు, ఎంతమంది అయినా చేసుకోవచ్చు, ఎవరికి వారు చేసుకోవాల్సిన ఉపాయం. వేరే వాళ్ళకి మనం చేసే, అంటే మనం చేసి వేరే వాళ్ళకి చేసేది కాదు. ఇది మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మీరు మంచం కింద పెట్టుకునే గ్యాప్ ఉంటే తలపై పెట్టుకోవాలి. మీరు కింద పడుకుంటారో, ఎవరైతే కింద పడుకుంటారో వారు పక్కన పెట్టుకోండి. ఈ ఉపాయాన్ని ఎవరికి వారు మాత్రమే చేసుకోవాలని మాత్రం బలంగా గుర్తుంచుకోండి. మీరు ఈ గ్లాసులో ఇప్పుడు ఏదైతే నీళ్ళు ఉన్నాయి కదా, ఈ నీళ్ళలో ₹1 వేసేసేయండి. పెట్టుకునే ముందు ఈ గ్లాస్ పెట్టే ముందు వేసేయండి. తర్వాత ఈ గ్లాస్ మీద మూత పెట్టాల్సిన అవసరం లేదు. మీరు రెండవ రోజు ఉదయం, అంటే లేచిన తర్వాత ఈ గ్లాసులో ఉన్న ₹1 బిళ్ళని తీసి నీళ్ళని ఎక్కడైనా చెట్టులో కానీ మొక్కల్లో కానీ పోసండి. తులసి మొక్క కాకుండా పూల కుండీలో పోయండి, ఇంటి లోపల ఉన్న మొక్కలు పోయండి. ₹1 బిళ్ళని అంటే మీరు కంపల్సరిగా ఇది మొక్కల్లో పోయాలి, అంటే మట్టి ఉండే ప్రదేశంలో పోయాలి. అది గుర్తుంచుకోండి, మట్టి లేకుండా పోయకూడదని అర్థం. అలాగే మీరు ఈ ₹1 బిళ్ళని ఏం చేయాలంటే ఎవరికైనా దానంగా ఇవ్వండి. అంటే మీ ఇంట్లో పనిచేసేవారికి కావచ్చు, బయట కావచ్చు, ఎవరికైనా సరే ₹1 దానంగా ఇవ్వండి. మీరు ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, అంటే ఇది అప్పుడే ఎమ్మటే ఇవ్వాలా, అంటే ఇమీడియట్గా ఇవ్వాలా అనే ఆలోచన ఉంటుంది. మీరు ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు పని పూర్తి చేసుకొని, ఇంట్లో పని పూర్తి చేసుకొని బయటికి వెళ్ళిన తర్వాత అప్పుడే ఇవ్వచ్చు, ఇమీడియట్గా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇలా ప్రతిరోజు కూడా 11 రోజులు చేయాలి, వరుసగా 11 రోజులు చేయాలి. ఇలా 11 రోజులు చేస్తున్నప్పుడు ప్రతిరోజు కూడా అలా ₹1 ఎవరో వాళ్ళకి దానం ఇవ్వండి. దానం ఇవ్వటం అంటే అడుక్కునే వాళ్ళకని కాదు, మీ ఇంట్లో ఉన్న పిల్లలకైనా సరే, మీ కుటుంబ సభ్యులకి ఎవరికైనా సరే ₹1 దానంగా ఇవ్వండి. ఎందుకంటే చాలామందికి అనుమానాలు ఉంటాయి. ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే మీ జీవితంలో మీరు ఎదుర్కొంటున్న ఏదైతే అతిపెద్ద సమస్యలు ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయి. ధనం పాయింట్ ఆఫ్ వ్యూలో ధనం వస్తుంది, అదృష్టవంతులు అవుతారు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మీలో ఉన్న నకారాత్మక శక్తి తగ్గిపోయి సకారాత్మక శక్తి పెరుగుతుంది. ఇది చాలా శక్తివంతమైన ఉపాయం. మేము 11 రోజులు కంటిన్యూ చేయలేమండి అనేవారు చేయమాకండి. మాకు మధ్యలో ఆటంకం వచ్చిందండి, మరి ఆపేయాలా, మరి ఆపేసామండి, ఒకరోజు గ్యాప్ వచ్చింది మర్చిపోయామండి అనుకునేవారు ఎప్పుడైనా సరే దీన్ని వరుసగా మీరు ఆపేసినా సరే మళ్ళీ ఆ 2వ రోజు నుంచి 11 రోజులు కంటిన్యూ చేయాల్సిందే. 11 రోజుల్లో మీరు 11వ రోజు వదిలేసినా మళ్ళీ 11 రోజులు చేయవలసిందే. ఇది కంటిన్యూగా 11 రోజులు చేయాలి. ఇలా చేయటం వల్ల మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి. డబ్బుకు సంబంధించి, పేరు ప్రతిష్టకు సంబంధించి, ఐశ్వర్యం కావాలి, మాకు విపరీతమైన ధనం కావాలనే వారికి ఖచ్చితంగా వస్తాయి. ప్రయత్నం చేసి చూడండి, ఫలితం ఖచ్చితంగా వస్తుంది. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి.
10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః.